అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు మనకి పౌష్టికాహార మాసోత్సవాలు ప్రోగ్రాంలు అనేవి ఉన్నాయి కదండి. ఈ నెలంతా కూడా మనం ఏ యాక్టివిటీ చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా మీకు షెడ్యూల్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం ఈ యాక్టివిటీస్ చేసినవన్నీ కూడా ఫొటోస్ జనాందోళన్ డాష్బోర్డ్లో అప్లోడ్ చేయాలి. ఈ జనాందోళన్ డాష్బోర్డ్ ఎలా ఓపెన్ చేయాలి, ఆ లాగిన్స్ ఎలా ఉంటాయి, ఓపెన్ చేసినప్పుడు మనం ఎలా ఫొటోస్ అప్లోడ్ చేయాలి అనేది కూడా ఒకసారి చూద్దామండి. poshnabhiyan.gov.in అనేది లాగిన్ ఉంటుంది, డాష్బోర్డ్ ఉంటుంది. అది లాగిన్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. డేటా ఎంట్రీ లాగిన్ అని ఉంది కదండి. ఇక్కడ లాగిన్ అని ఉన్న దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఆల్రెడీ మీకు గ్రూప్లో సెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇలా యాక్టివిటీ పార్టిసిపేట్ ఫామ్ అనేది ఒకటి ఉంటుందండి జనాందోళన్ డాష్బోర్డ్లో. ఈ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఒకసారి మనం చూద్దాము. గ్రూప్ వచ్చేసి పోషణ్ మహాన్ ఉంటుంది. సెలెక్ట్ థీమ్ వచ్చేసి ఈరోజు మన థీము పోషణాభి పడావి అని ఉంది కదండి. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్గనైజేషన్ MOW అండ్ CD అక్కడ మనం ఏమి టచ్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి అంగన్వాడీ సెంటర్ లెవెల్లో చేస్తే AWC అని పెట్టుకోవాలి. బ్లాక్ లెవెల్ అంటే ప్రాజెక్ట్ లెవెల్లో చేస్తే బ్లాక్ లెవెల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ AWC సెలెక్ట్. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ మన ప్రాజెక్ట్ పరిధిలో ఎన్ని సెంటర్స్ అయితే ఉన్నాయో ప్రతి సెంటర్ నేమ్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయటం అనేది జరిగిందండి. ఈ సెంటర్ నేమ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ అన్ని సెంటర్స్ నేమ్స్ కూడా ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఉంటుంది. అంటే A to Z లెటర్స్తో ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ సెంటర్ ఒకటి నేను సెలెక్ట్ చేసుకున్నానండి. యాక్టివిటీ వచ్చేసి ఈరోజు మనకి ECC లెర్నింగ్ కార్నర్ అంటే AWC అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు ఇచ్చిన యాక్టివిటీ షెడ్యూల్ క్యాలెండర్ ఉంది కదండి, ఆ క్యాలెండర్లో మనకి ఇచ్చినవి థీమ్ వచ్చేసి పోషణాభి వడాభి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ECC లెర్నింగ్, అది సెలెక్ట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రమ్ టు డేట్ అని అడుగుతుంది. ఫ్రమ్ డేట్ ఈరోజు డేట్ వేసేసుకొని సబ్మిట్ చేయండి. చేసిన తర్వాత ఫ్రమ్ టు డేట్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అడల్సెంట్ గర్ల్స్ ఇక్కడ చూడండి పార్టిసిపేట్ చేసిన డీటెయిల్స్ అడుగుతున్నారు. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, అందులో చిల్డ్రన్స్, అడల్సెంట్ గర్ల్స్, మెయిల్ ఫిమేల్. ఓకేనండి. ఇక్కడ ఫస్ట్ మెయిల్ ఎంతమంది, ఫిమేల్ ఎంతమంది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనండి. మెయిల్ ఫిమేల్ ఎంతమంది అనేది ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఎంతమంది పార్టిసిపేట్ చేశారో ఆ టోటల్ మాత్రమే ఇక్కడ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. మెయిల్ ఎంతమంది, ఫిమేల్ ఎంతమంది, చిల్డ్రన్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అడల్ట్స్ గర్ల్స్ అనేది సపరేట్గా అడిగారు. ఓన్లీ గర్ల్స్ మాత్రమే. ఇక్కడ అడల్ట్ గర్ల్స్ అనేది ఎంతమంది పార్టిసిపేట్ చేశారనేది కూడా ఇక్కడ టోటల్ వేసి చేయాలండి. అలా వేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటో పిక్చర్ అని ఉంది కదండి. ఇక్కడ ఈ అప్లోడ్ పిక్చర్ అనేది బ్రౌజర్ ఫైల్ అనేది సైజ్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 2 MB టైప్ ఉండాలి. PNGతో సేవ్ చేసి ఉండాలి. అలాగే JPEGతో సేవ్ చేసి ఉండాలి. ఓకేనండి. ఫైల్ నేమ్ వచ్చేసి JPG లేదా PNG ఫైల్లో కూడా సేవ్ అయి ఉండాలి. ఓకేనండి. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్రౌజర్ టచ్ చేస్తే ఇలాగా మై ఫైల్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇలాగా మనకి వాట్సాప్లో ఉన్న ఫొటోస్ ఇక్కడ ఎందులో పెట్టుకున్నామో ఫొటోస్ ఆ ఫొటోస్ అనేది ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫైల్ ఫోటో అనేది అప్లోడ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మనం ఏదైతే ఫైల్ నేమ్ ఫోటో అప్లోడ్ చేసామో ఆ ఫోటో అప్లోడ్ ఫైల్ నేమ్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనండి. ECC కోర్సు సంబంధించి చేసాం కాబట్టి ఆ ECC ప్రోగ్రామ్స్ చేసిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే చేసామో ECC ఈరోజు యాక్టివిటీ పేరు ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్ రాసుకోవాలండి. ఇక్కడ ఇలా రాసుకున్న తర్వాత ECC లెర్నింగ్ కార్నర్ AWC ఇలా రాసేసి డిస్క్రిప్షన్ రాసుకున్న తర్వాత సబ్మిట్ చేసేస్తే ఇక్కడ సక్సెస్ఫుల్లీ అంటే ఇప్పుడు మనం చేసిన యాక్టివిటీ అనేది డాష్బోర్డ్కి
జనాందోళన్ డాష్బోర్డ్లో సబ్మిట్ అనేది అయిపోయింది. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది కదండి. ఇలా ప్రతి ఒక్క సెంటర్ నుంచి యాక్టివిటీస్ చేసి ఫొటోస్ అనేది అప్లోడ్ చేయాలండి. అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా జనాందోళన్ డాష్బోర్డ్లో మీరు ప్రతిరోజు మీకు ఇచ్చిన యాక్టివిటీ క్యాలెండర్లో ఏ అయితే యాక్టివిటీస్ ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అన్నీ చేసి ఇలా ప్రతిరోజు ప్రతి సెంటర్ నుంచి ఫొటోస్ అప్లోడ్ చేయాలి. ఇలాగా డేటా అనేది సబ్మిట్ చేసుకోవాలండి. ఓకేనండి. ఈ విధంగా అందరూ కూడా సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు జరిగిన షెడ్యూల్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చామో ఆ ప్రకారం మీ యాక్టివిటీస్ అన్నీ ఈ విధంగా జనాందోళన్ డాష్బోర్డ్లో అప్లోడ్ చేయాలండి. ఓకేనండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.